ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందరం కలిసి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూసానో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలు. ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట ఆ జీవాన్ని చూసిన వారెవరో తెలిసిన గొర్రెల కాపరులు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. మరలా చదువునా. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి చాలు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన జీవాన్ని మొట్టమొదటి చూసిన వారు ఎవరు? చెప్పండి. ఎవరు? గొర్రెల కాపరులా, గొల్లలా? చెప్పాలి. గొర్రెల కాపరులనే బైబిల్లో ఉంది. నో గొల్లలు అన్న మాట బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. వారు గొర్రెలు కాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు? గొర్రెల కాపరులని మన వాళ్ళు పెట్టేశారు. నో గొల్లలు. వారు ఎవరంటే గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు ఎవరంటే పరిశుద్ధ గ్రంథం చూస్తే అబ్రహాము సంతానమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో అడిగాడు, మీ వృత్తి ఏమిటి అని. అప్పుడు ఆ ఫరో ఎదుట యోసేపు చెప్పిన మాట, యాకోబు సంతానం చెప్పిన మాట ఏంటంటే, మేమును మా పితరులము గొర్రెల. అంటే ఈ కాపరులు ఎవరు? గొర్రెల కాపరులు అబ్రహాము సంతానం. కానీ వారు గొల్లలు కాదు, గొర్రెల. తండ్రి యొద్ద నుండి ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట ఆ ప్రత్యక్షత ఎవరికి లభించింది? గొర్రెల కాపరులకు. స్తోత్రం చెప్పండి. ఈ గొర్రెల కాపరులకు లభించింది. ఈ గొర్రెల కాపరులు ఎవరంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన ఒక జాతిగా, దేవుని సంతానముగా, దేవుని పిల్లలుగా ఉండటానికి జగదుత్పత్తికి ముందుగానే పరలోక తండ్రి చేత నియమించబడిన వారు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, బైబిల్ అంతటికి మూలపితరుడు ఎవరు? అబ్రహాము కంటే ముందు లేదా? అబ్రహాము కంటే ముందు నీతిమంతుడైన యోబేలు ఉన్నాడు. నీతిమంతుడు నిందారహితుడని పిలువబడిన నోవాహు ఉన్నాడు. దేవునితో నడిచిన ఆనోకున్నాడు. ఎందుకో మరి దేవుడు వారందరినీ పక్కన పెట్టి ఎక్కడో కల్దీయుల దేశంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలుచుకొని తన నుండి ఆ ఒక్కడి సంతానం నుండి అబ్రహామును, ఇస్సాకు, యాకోబు పుట్టిన 12 మందిని ఒక 12 గోత్రకర్తలుగా చేసి వారిని ఒక దేశముగా ఎన్నిక చేసుకొని అది దేవుని ప్రజలు అని వారికి బిరుదు పెట్టాడు. ప్రపంచమంతటిలో భూమి మీద తన ప్రజగా ఉండటానికి, యాజక వంశముగా ఉండటానికి అబ్రహాము సంతానమును దేవుడు ఏర్పరచుకున్నాడు.
ఆ జీవము ప్రత్యక్షమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితం సర్వాధికారి అయిన దేవుడు సర్వమానవాళి విమోచన కర్తగా విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి తన ప్రాణమును తన రక్తమును కాల్చి పాప శాపముల నుండి విమోచించడానికి ఆయన రక్షకుడిగా జీవముగా అనుదించినప్పుడు ఆ మొదటి ప్రత్యక్షత దేవుని ప్రజగా ఉండటానికి దేవుని చేత ఏర్పరచబడిన అబ్రహాము సంతానమైన గొర్రెల కాపరులకు కలిగింది. స్తబలు కూడా దేవుని మహిమపరచండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఏర్పాటు అనేది ముఖ్యం. భూమి మీద ఉన్న వారందరినీ దేవుడు ఏర్పరచుకోలేదు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వీడు నా ప్రజగా ఉండటానికి పనికొస్తాడని జగదుత్పత్తికి ముందుగానే దేవుడు కొందరిని పరలోకములో నియమించుకున్నాడు. పరలోకములోనే తన పిల్లలుగా ఎవరెవరుగా నిత్య రాజ్యానికి అర్హులో, ఎవరెవరు రక్షింపబడాలో, ఎవరెవరు తన పిల్లలుగా ఉండాలో, ఎవరెవరు మరలా నిత్య రాజ్యమైన ఆ పునాదులు కలిగిన పట్టణంలో ప్రవేశించాలో, ఈ ఏర్పాటంతా భూమి మీద జరగలేదు. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇదంతా జగదుత్పత్తికి ముందుగానే పరలోకంలో జరిగిపోయింది. ఆల్రెడీ తన ప్రజలుగా ఉండటానికి దేవుడు ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారు మాత్రమే రక్షింపబడతారు. ఏర్పరచబడిన వారు మాత్రమే మారు మనసు పొందుతారు. ఏర్పరచబడిన వారు మాత్రమే రక్షింపబడతారు. ఏర్పరచబడిన వారికి మాత్రమే సువార్త అందుతుంది. ఆ సువార్త సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సువార్త సత్యానికి అప్పగించుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తారు. రక్షణార్థమైన బాప్తిసం పొందుతారు. పరిశుద్ధ బలలో చేయించుతారు. క్రమక్రమంగా లోకమును పాపమును జయించి జయశీలులుగా మారి ఆయనను పోలి మారి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తారు. ఈ ఏర్పాటు అంతా ఆల్రెడీ జరిగిపోయింది. నిత్యత్వానికి కూడా ఎంతమంది అనేది దేవుడి ఏర్పాటు అయిపోయింది. ఆ ఏర్పాటు ప్రకారమే భూమి మీద దేవుని పని జరుగుతున్నది. అందరూ పరిశుద్ధ జీవితాన్ని జీవించలేరు. ఎందుకంటే అదిగో ఏర్పాటు ఒకటి అయిపోయింది. ఆ జీవం ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆ జీవము శరీరధారిగా దేవుని జీవము తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆ ప్రత్యక్షత ఏర్పరచబడిన వారికి మాత్రమే లభించింది. మరెవరు? అబ్రహాము సంతానం. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. ప్రభు త్వరలో మేఘారూరుడే మధ్య ఆకాశానికి రాబోతున్నారు. ఆ మేఘారూరుడే మధ్య ఆకాశం వచ్చినప్పుడు అందరూ ఆయనను ఎదుర్కొనలేరు. ఏర్పరచబడిన ఒక సంతానం భూమి మీద ఉంది. ఏర్పరచబడిన ఒక సంతానం దేవుని చేత ఎన్నిక చేయబడిన అదుగో వధువు సంఘం భూమి మీద ఒకటి ఉంది. సంఘం అంతా కాదు, సంఘములో వధువు సంఘం ఒకటి ఉంది. రక్షింపబడిన వారందరూ కూడా మహిమ మేఘం ఎక్కలేరు. రక్షింపబడిన వారిలో మగ శిశువు అని పేరు పొందిన జయ జీవితము, లోకం మీద పాపం మీద జయ జీవితము పొందిన వారు మాత్రమే మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవటానికి మధ్యాకాశానికి వెళ్ళబోతున్నారు. అది కూడా అందరూ కాదండోయ్, ఏర్పరచబడిన వారు. ఆ మొదటి ప్రత్యక్షత ఏర్పరచబడిన అబ్రహాము సంతానానికి లభించింది. ఈసారి రెండవ రాకడలో మొదటి ఘట్టమైనటువంటి రహస్య రాకడలో కూడా ప్రభు మేఘారూరుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ మహిమ మేఘం ఎక్కి ఆయనను కలుసుకోబోతున్నారు. సభలు కూడా దేవుని మహిమపరచండి. మరి నేను అడుగుతున్నా, ఆ ఏర్పరచబడిన వారిలో నీవు ఉన్నావా? ఏర్పరచబడిన వారిలో నీవు ఉంటే జయ జీవితం కలిగిన వారు జీవిస్తారు. యేసయ్య రాశాడు ఒక పాట, మీ అందరికీ తెలిసిందే. జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు
సాక్షి అయ్యున్నా. ఎవరైతే పాపం మీద, లోకాశల మీద, శరీర కోరికల మీద జయం పొందాలన్న ఉద్దేశంతో ఉపవాసాలతో, జాగారాలతో, ప్రార్థనలతో తమ శరీరం నలగొట్టుకుంటూ ప్రసవ వేదన పడుతూ పాపం మీద జయ జీవితం కొరకు ప్రయాసపడుతున్నారు, అలాంటి ఏర్పరచబడిన గుంపు ఒకటి భూమి మీద ఉంది. ఏర్పరచబడిన గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు రేపొద్దున రెండవసారి ప్రభు రహస్య రాకడలో మేఘం మీదకి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను వారు మాత్రమే చూడబోతున్నారు. మొదటిసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏర్పరచబడిన వారైన అబ్రహాము సంతానమైన ఆ గొర్రెల కాపరులకు ఏ విధంగా ప్రత్యక్షత లభించిందో, ఈసారి రెండవసారి ఆయన రహస్య రాకడలో కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏర్పరచబడిన వారు మాత్రమే మహిమ మేఘమెక్కి ఆయన కలుసుకోబోతున్నారు. అందులో నీవు ఉన్నావా? కానుకిచ్చినంత మాత్రాన ఏర్పరచబడిన వ్యక్తివి కాదు. రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి, ఏర్పరచబడిన వ్యక్తివి కాదు. అసలు ఏర్పరచబడిన వ్యక్తివి అయితే జయ జీవితము కొరకు పోరాడతావు, ప్రసవ వేదన పడతావు, పురుటి నొప్పులు పడతావు, ఆకలితో అలమటిస్తావు, శరీర కోరికలను చంపుకోవడానికి ఉపవాసాలతో, జాగారాలతో, ప్రార్థనలతో దేవుని సన్నిధిలో పెనుగులాడుతావు. కృప కలుగును గాక. అలా మొదటి ప్రత్యక్షత ఎవరికి లభించింది? గొర్రెల కాపరులు. అంటే ఎవరు? ఏర్పరచబడిన, తన ప్రజగా ఉండటానికి దేవుని చేత ఏర్పరచబడిన అబ్రహాము సంతానం.